నమస్తే. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అయితే పూర్తయింది. ఇక ఎవరెవరు గెలుస్తారనే దానిపైన మాత్రం చర్చ జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందనే దానిపైన ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. 3 పార్టీల మధ్య పోటీ అనేది మాత్రం ప్రచారం ఉంది. అది నిజమెంత? అసలు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు నరేంద్ర గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ ఫౌండర్. సార్ నమస్కారం. హాయ్ సతీష్. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ కు ఈసీ అనుమతి అయితే ఇచ్చింది. తెలంగాణలో మీరు కూడా సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం ఎట్లా ఉంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? మొత్తం మీద ఈ సస్పెన్స్ అయితే నిలబడింది. ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు జరిగిన జనరల్ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఎప్పుడు కూడా ఇంత ఆసక్తి కానీ ఇంత ఎక్సైట్మెంట్ కానీ జనాల్లోనూ విశ్లేషకుల్లోనూ అన్నిటిలోనూ ఎందుకు ఆసక్తి ఇంతగానో ఉండడానికి కారణం ఏంటి? దేశంలో థర్డ్ టైం మోడీ గారి ప్రభుత్వం అంటే మూడోసారి గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ చేస్తుందా లేదా? అయోధ్య నిర్మాణం జరిగింది. వాళ్ళు చెప్పిన అతిపెద్ద ఒక ప్రామిస్ నిలబెట్టుకున్నారు. 2 టర్మ్లు అయిపోయినాయి. 2 టర్మ్లో ప్రతిసారి ఇంకా మోడీ గారి ప్రభుత్వం పాలసీల గురించి, రోడ్ల గురించి, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతుంది. దేశంలో జీడిపి ఎక్కువగా పెరగలేదు. ఇలాంటి ఒక సమయంలో మూడోసారి ప్రజలు మోడీ గారిని ఎన్నుకుంటారా లేదా? ఇండియా కూటమి తమ ఈ అదృష్టం ఏమైనా మారుతుందా ఈసారైనా? కనీసం మళ్ళీ మనం బలంగా ఎందుకంటే లాస్ట్ టైం మీరు చూసారు 40 స్థానాలకే పరిమితం అయి ఉండే కాంగ్రెస్. ఈసారి దాదాపు 100 స్థానాలు పైగా కాంగ్రెస్ ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి మరిన్ని స్థానాలు కూడా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో జనాల్లో ఏంటంటే ప్రతి చోట మీరు మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్ తెలంగాణలో చూస్తే 2 టర్మ్ చేసిన కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉండే, 3వ టర్మ్ కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని అనుకున్నారు. అలాంటి ట్రెండ్స్ చూసిన తర్వాత జనాల్లో ఆసక్తి బాగా పెరిగింది. ప్లస్ ఈ సెఫాలజిస్టులు అని చెప్పి, స్ట్రాటజిస్టులు అని చెప్పి కొన్ని వందల మంది మార్కెట్ లో సడన్ గా ఉద్భవించడము, వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఒక ప్రొజెక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడము మొత్తం అస్తవ్యస్తం చేసేసారు దీన్ని. ఇబ్బంది అయిపోయింది, చాలా ఇబ్బంది అయింది విషయం. చాలా మంది అనలిస్టులు మేము రోజు చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. 19 రోజులు వాళ్ళు ఒక్కొక్క రోజు ఏమన్నా మారినాయి అని చెప్పి, అంటే పోలింగ్ అయిపోయింది, అన్ని అయిపోయింది, ఇప్పుడు మారడానికి అవకాశం అయితే లేదు. ఏమైనా పోల్లో ఏమన్నా మనకు కొత్త విషయాలు తెలిసినాయా, ఏమైనా ట్రెండ్స్ మారినాయి అని చెప్పి ఇలా చర్చించుకోవడం జరుగుతుంది అనమాట. సో మన ఎగ్జిట్ పోల్ మనం ఇప్పుడు ఇచ్చాము. ఎగ్జిట్ పోల్ లో తెలంగాణలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడుతుంది. అది ఇప్పుడు మనం చూడంగా 9 స్థానాల్లో బీజేపీకి గెలిచే అవకాశం కనిపిస్తుంది. 7 ఖచ్చితంగా గెలిచే స్థానాలు టైట్. బీజేపీ కాంగ్రెస్ కి టైట్ ఏదైతే నెలకొనుందో 3 స్థానాలు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా బీజేపీకి 1-2 గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇది చాలా తక్కువ సమయంలో రెండోసారి పరీక్షను ఎదుర్కొన్న కాలం అని చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు కానీ. డిసెంబర్ లో ఎలక్షన్స్ అయినాయి, ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ అనౌన్స్ అవ్వడము, ఇవన్నీ మళ్ళీ ఒక పరీక్ష వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు కూడా తనకు తాను నేను మళ్ళీ పరీక్ష పెట్టుకుంటున్నాను, 17 స్థానాలు గెలవందే తప్ప నేను మళ్ళీ ఇచ్చిన 6 గ్యారంటీలని అమలు చేయలేని పరిస్థితుల్లో నేనున్నాను, ఖచ్చితంగా మీరు 17 స్థానాలు గెలిపించాల్సిందే అని చెప్పి పబ్లిక్ ని ఒక అంటే డిమాండ్ గా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది కూడా మనం చూసాం, పబ్లిక్ ను పార్టీని. సో తర్వాత బీజేపీ పార్టీ అనేది తెలంగాణలో ఫెనామినల్ గా ఎదుర్కొంటూ వచ్చింది. సో ఎప్పుడైతే అలా ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాయో ఆ టైంకి బీఆర్ఎస్ చూడండి మీరు, బీఆర్ఎస్ ఇక్కడ ఏమైందంటే డిసెంబర్లో ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో బీఆర్ఎస్ మే నెల వచ్చేటప్పటికి 5 నెలల్లోనే చాలా డ్రాస్టికల్ గా గ్రాఫ్ కుదించుకుపోయింది. మనం చూస్తూ ఉంటే నామినేషన్ ఎప్పుడైతే క్యాండిడేట్ సెలక్షన్ టైంలో, లేదంటే అభ్యర్థులకి టికెట్లు ఇస్తామని చెప్పి ఎవరన్నా ఆసక్తి కల వాళ్ళు వచ్చి ఉంటే రండి అని చెప్పి పిలవడము, ఎవరు రాకపోవడము మీరు చూసారు కదా. ఈ ఫైట్ లో మనం నిలబడతామో లేదో అన్న ఆలోచనలోకి నాయకులు వెళ్ళిపోయారు. టికెట్ ఇచ్చినా గానీ వెనక వెళ్ళిన సందర్భం కూడా ఉంది. చాలా మంది టికెట్ తీసుకున్నారు, పార్టీ మారారు, టికెట్ తిరిగిచ్చి పార్టీ మారిన సందర్భాలు కూడా మనం చూసాం. బీఆర్ఎస్ ఇక్కడ నిజంగా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కి వెళ్ళిందనే చెప్పుకోవాలి. పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా స్ట్రెంత్ ని, తెలంగాణ మీద పట్టుని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అదే సమయంలో అయోధ్యలో రాముల వారి గుడి కట్టడము, తెలంగాణలో ఇంతకు ముందు 8 స్థానాలు బీజేపీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం బీజేపీ. ఈ లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ వచ్చేటప్పటికి ఒక వేవ్ స్టార్ట్ అయింది తెలంగాణలో. ఒక ట్రెండ్ వచ్చింది, ఒక సైలెంట్ వేవ్, బీజేపీ అనే వేవ్ మొదలైంది. మోడీ గారి వల్లనో ఇంకోటి వల్ల అనకూడదు, అయోధ్య రాముడు ఒక ప్రమేయం, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ దీస్ పీపుల్. మనం ఆ ట్రెండ్స్ చూసుకుంటే ఏ రోజైతే మే 13 రోజు పోలింగ్ అయిందో ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జరిగిన పోలింగ్ అంతా కూడా సరళిని మనం పరిశీలిస్తే ఒక వేవ్ బీజేపీ వైపు మళ్ళినట్టు కనిపించింది. మీకు ప్రాంతం వారిగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతాన్ని అంటే అజమాయిషీ అనకూడదు కానీ వాళ్ళు
అక్కడ ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళారు పట్టుని. ఇటువైపు ఇంకోవైపు బీఆర్ఎస్ ఎక్కడైతే వీక్ అవుతూ వచ్చిందో అక్కడ బీజేపీ ఆ ఓట్లను కన్వర్ట్ చేసుకోవడం మొదలైంది. మీరు అన్న మాట దాన్ని బట్టి చూస్తే అంటే బీఆర్ఎస్ కు ఉన్న సాంప్రదాయ ఓటింగ్ కూడా కాంగ్రెస్ షిఫ్ట్ కాకుండా బీజేపీ షిఫ్ట్ అయ్యే అవకాశం బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యింది, అవకాశం కూడా కాదు షిఫ్ట్ చాలా వరకు అధిక శాతం షిఫ్ట్ అయినట్టే కనిపిస్తుంది. ఎలా అంటే మీరు ఇప్పుడు రైతు బంధు విషయంలో, ఆ తర్వాత చాలా వరకు పాలసీల్లో అమలు కాని ప్రామిస్లు, రేవంత్ రెడ్డి గారు అమలు చేయని ప్రామిస్లు, ఈ విషయంలో సందిగ్ధత ఏదైతే ప్రజల్లో నెలకొని ఉండే, రైతులందరూ కూడా ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతు బంధు ఏమవుతుందో, వస్తుందో రాదో, లేదంటే నిజంగా తర్వాత ఈ ధరణి ఈ భూముల విషయం ఏమవుతుందో, ఇలాంటివన్నీ ఆ కన్ఫ్యూజన్స్ ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చాయో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఓట్లు, మెయిన్ గా బీఆర్ఎస్ ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ నుంచి కొన్ని చీలు ఉండొచ్చు, ఈ చాలా వరకు ప్రాంతాల్లో బీజేపీ ఎందుకు గెలుస్తుందంటే అక్కడ క్రాస్ ఓటు కూడా జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ గెలిపించకూడదు, లేదంటే కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత వైషమ్యాల వల్ల ఇప్పటికీ కనిపిస్తున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఆ వైషమ్యం వల్ల తన వాళ్ళు కాని వాళ్ళు గెలవకూడదన్న ఒక నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ కూడా చేశారనేది వినిపించింది మనకి. సో ఈ రూరల్ ఓటింగ్ మనం ప్రత్యేకంగా బీజేపీ గెలవడం, ఎక్కువ సీట్లు సాధించడానికి కారణాలు ఏంటి అంటే రూరల్ ఓటింగ్, రైతులు, అందులో మహిళలు, వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి, మీరు హైదరాబాద్ లాంటి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, దాదాపు 12 లక్షల ఓట్లు, 2.5 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లని డిలీట్ చేయించింది ఈసీ. మీరు ఎక్కడ కూడా ఆసక్తిగా జనాలు వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్ కూడా పాల్గొనలేదు. అక్కడ 43% పోలింగ్ అయింది, అక్కడ టోటల్ గా 46% పోలింగ్ అయింది. మనకు తెలిసిన వివరాల ప్రకారం మీరు మలక్పేట్, ఇంతకు ముందు అసెంబ్లీ ఎలక్షన్ లో మలక్పేట, తర్వాత యాకుత్పుర, ఇవి ఈ ఏరియాలు చూసుకుంటే బీజేపీ మొదటి 5 రౌండ్ లో బీజేపీ ఎక్కువ పోలింగ్ అయినట్టు కూడా మనకి ట్రెండ్స్ లో కనిపించింది, చూసారు కదా. ఈ స్వచ్ఛందంగా పోలింగ్ అయిన ప్రాంతాల్లో హైదరాబాద్ లో కూడా బీజేపీకి ఎక్కువ శాతం పోలింగ్ ఏంటంటే కనిపిస్తుంది మనకు. అంటే ఇక్కడ గెలుస్తుందా లేదా అనేది రిజల్ట్ లో తెలుస్తుంది. కాకపోతే అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ, 70% ముస్లిం ఓట్లు ఉన్నారు కాబట్టి అక్కడ ఎంఐఎం కి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరు బీజేపీకి 9 ఇచ్చారు, 1 నన్ను ఇచ్చారు, అయితే కాంగ్రెస్ కి 1 నన్ను ఇచ్చారు. ఓకే, కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు రావచ్చు? కాంగ్రెస్ కి మీకు మినిమం 6 సీట్లు గ్యారంటీగా వస్తాయండి. 6 నుంచి 1. ఇప్పుడు మెదక్ ఉంది, ట్రయాంగులర్ ఫైట్ అయింది. మెదక్ ఉంది, నార్కన్లో ట్రయాంగులర్ ఫైట్ అయింది, మహబూబ్నగర్ పార్లమెంట్ ట్రయాంగులర్ ఫైట్ అయింది. ఇక్కడ ఏమైనా సీట్లు షేర్ అయితే ఒక సీటు కాంగ్రెస్ కి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్ కాంగ్రెస్ ఈ రూరల్ ఓటింగ్ అంతా కూడా బీజేపీ వైపు మళ్ళింది అనేది క్లియర్ గా తెలుస్తుంది. మన తెలంగాణలో అధిక శాతం రూరల్ ఓటర్లు ఉంటారు. బీజేపీ గెలవడానికి, కాంగ్రెస్ స్థానాలు అంటే అనుకున్న స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎదగకపోవడానికి కారణం రూరల్ ఓటింగ్ అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కానీ రూరల్ లో బీజేపీకి పడవు, బీజేపీ ఎక్కడ గ్రామాల్లో లేదని ఒక ప్రచారం అయితే ఉంది. అర్బన్ ఓటింగ్ ఎప్పుడు మీరు సాధారణంగా మీరు చూస్తుంటే అర్బన్ ఓటింగే బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ దట్టు మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కానీ బీజేపీకి ఎందుకు ఓటు ఇంత షిఫ్ట్ అయింది? మీకు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్సే బీజేపీకి సపోర్ట్ చేసి అని చెప్పుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మిగతా 5 హామీలను అమలు చేయలేదు. ప్లస్ ఆయన మళ్ళీ మీరు 17 స్థానాలు గెలిపిస్తేనే నేను మీకు ఈ ప్రామిసెస్ ని ఆనర్ చేయడం అవుతుంది అని చెప్పి ఆయన బాహాటంగా చెప్పేశారు. ఎక్కడైనా స్వాభిమానం ఎక్కువ ఉంటుంది. తెలంగాణ లాంటి ప్రాంతం ఎలా అంటే స్వాభిమానం ఎక్కువ. అంటే కేసీఆర్ గారు ఇంతకు ముందు ఎన్నో వేలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, లక్షల సంక్షేమ పథకాలు ఇచ్చారు. 2-3 టర్మ్లో ఆయన ఎలాగా పడిపోయారో చూసాం. ఇక్కడ డబ్బుకు కానీ లేదంటే ఇచ్చిన హామీలకు కానీ ముందుగా ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. వాళ్ళు స్వాభిమానంతో ఉంటారు తెలంగాణ ప్రాంతంలో. ఇక్కడ ఏదైతే అంటే రైతుల్లో ఒక సందిగ్ధత నెలకొందని చెప్పాను కదా, రైతు బంధు వస్తుందో లేదో గ్యారంటీ లేదు, ఈ 5 పథకాలు అమలు చేస్తారో లేదో గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంటే ఇంకొకటి కాంగ్రెస్ కూడా వచ్చి 3 నెలల నుంచి 5 నెలలు, అప్పటికి 3 నెలలు అయింది, ఇప్పటికి 5 నెలలు కంప్లీట్ అయింది అంతే. సో చెప్పాను కదా, ఖచ్చితంగా రెండోసారి పరీక్షను ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. సో బీజేపీ ఓట్ బ్యాంక్ ఎలా పెరిగింది? 2014లో మీరు చూసుకోండి, ఒకటే అసెంబ్లీ స్థానం గెలిచి ఉండేది. 2023 డిసెంబర్కి వచ్చేటప్పటికి 8 స్థానాలు బీజేపీకి వచ్చింది. అప్పుడు మీరు చూస్తే 13 నుంచి 32 స్థానాల్లో కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ గ్రాడ్యువల్ గా పెరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లు అనేవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఈ సమయంలో ప్రజలు కూడా దేశంలో ఏది జరిగితే ఏది బాగుంటుంది, ఏ పార్టీ ఉంటే బాగుంటుంది, ఫలానా వాళ్ళు ఉంటే బాగుంటుందా, ఫలానా లేకపోతే బాగుంటుంది అనే ఒక ఆలోచన ప్రజల్లో బాగా వచ్చింది. సో మన తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషల్ గా ఈసారి దేశవ్యాప్తంగా వేరే రాష్ట్రాల్లో బీజేపీ ఏ రకంగా ఉందో మనకు తెలియదు. అక్కడ చాలా చోట్ల ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కొంచెం గ్రాఫ్ డౌన్ అయింది, మహారాష్ట్రలో గ్రాఫ్ డౌన్ అయింది, రాజస్థాన్ లో గ్రాఫ్ డౌన్ అయింది, గోవాలో 2 స్థానాలు కూడా పోతుంది. అంటే ఐ షుడ్ ఎగ్జిపోల్ కాబట్టి చెప్పొచ్చు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడంతా కూడా గ్రాఫ్ డౌన్ అవుతూ ఉండొచ్చు. తెలంగాణలో ఆశ్చర్యకరంగా బీజేపీ గ్రాఫ్ పెరిగింది. ఓట్ బ్యాంక్ లో కూడా 1/3 ఓట్ షేర్ బీజేపీ సొంతం చేసుకుంటూ మనం ఆశ్చర్యపోకర్లేదు. ఒక సైలెంట్ వేవ్ అయిందండి, ప్రతిసారి జరిగే ట్రెండ్ కాదు ఇది. అయోధ్యలో గుడి కట్టారు, బీజేపీ నరేంద్ర మోడీ దేశం కోసం ఆలోచిస్తున్నాడు, అవినీతి జరగలేదు ఇప్పటివరకు, ఈ 10 ఏళ్ళలో అవినీతి జరగలేదు. ఇవన్నీ చూసి
మహిళలందరూ యువత మీరు తెలంగాణలో యువత మొత్తం మీరు చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కన్వర్ట్ అయిన యువత చాలా మంది. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో పవర్ అబ్యూస్ కూడా స్టార్ట్ అయింది కొన్ని చోట్ల. అది ఇప్పుడు ఉన్న అధికార పార్టీ వాళ్ళు, ఇంతకు ముందున్న ప్రభుత్వం ప్రతినిధుల్ని కూడా, అంటే వాళ్ళు చేసిన ఇంకో అవినీతి అయి ఉండొచ్చు, ప్రీవియస్ గా వాళ్ళు కూడా పడకపో ఉండొచ్చు, వీళ్ళు మళ్ళీ ఆధిపత్యం కోసం వాళ్ళందరినీ కూడా ఆ పవర్ అబ్యూస్ జరుగుతుంది. ఆ టైంలో ఆ ఓట్లు కూడా మీకు ఇంకో ప్రతిపక్షానికి వెళ్తుంది. మరో ప్రతిపక్షం అంటే ఏంటి ఇక్కడ బీజేపీ. సో ఆ రకంగా కూడా చాలా ఓట్లు కన్వర్ట్ అయింది. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చాలా మంది, ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల వాళ్ళు బీజేపీ వైపు క్రాస్ ఓటింగ్ చేయించారు అనేది మనకి తేట తెలియదు. మనం చూసింది కూడా, మనం చూసాం, అబ్జర్వ్ చేసాం, వాళ్ళు కూడా గమనించి వాళ్ళు బాగా బహిరంగంగానే చెప్పేశారు ఇంకా బీజేపీకి వేయించండి అని బహిరంగంగా చెప్పిన సందర్భాలు. అలాంటి దాదాపు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఇది జరిగింది. ఓకే, ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్ బస్ యాత్ర చేపట్టారు. దాంతో పాటు కేసీఆర్ లాస్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీజేపీకి 1 ఆర్ నన్ అని చెప్పారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కనుక చూస్తే 1 ఆర్ నన్ మీరు బీఆర్ఎస్ గా చూస్తున్నారు, ఎందుకు? అంటే చెప్పాను కదండి, బీఆర్ఎస్ 2023 నుంచి ఈ 5 నెలల్లో చాలా డ్రాస్టిక్ గా పడిపోయాయి. వీళ్ళ ఫైటింగ్ స్పిరిట్ కూడా మీకు ఎక్కడా కూడా పెద్దగా కనిపించలేదు. లాస్ట్ వన్ మ్యాన్ షో లాగా మళ్ళీ కేసీఆర్ గారే 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం, వరంగల్, కరీంనగర్ లో, ఖమ్మంలో, తర్వాత నిజామాబాద్ ఇక్కడంతా సభలు పెట్టడం. ఆ పెట్టిన చోటల్లో కూడా ఆయనకి మళ్ళీ పాత చరిష్మా కనిపించింది ప్రజల్లో. బీఆర్ఎస్ మీద లేదంటే కేసీఆర్ గారి మీద ప్రత్యేకంగా ఏదైతే అభిమానం ఉందో అదంతా మళ్ళీ ఆ 10 రోజులే కనిపించింది. మీరు బీఆర్ఎస్ కి మిగతా నేతల మీద ఆ సపోర్ట్ లేదు. ఈ 10 ఏళ్ళు వీళ్ళు పాలనలో అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానికంగా చాలా మంది ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, మినిస్టర్లు అయి ఉండొచ్చు, వాళ్ళు ప్రజాగ్రహానికి గురయ్యారు. వాళ్ళలో మీరు అందుకనే కదా రిజల్ట్ చూడండి, 36 స్థానాలకి బీఆర్ఎస్ పడిపోయింది ఎలక్షన్స్ లో. అంటే ఎంత ఎంత ఏ మేర ప్రజాగ్రహం ఉంది వాళ్ళ మీద. ఈ ఎలక్షన్స్, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి బీజేపీ ఇప్పుడు ఫైట్ కూడా లాస్ట్ మినిట్ లో బీజేపీ కాంగ్రెస్ అనే వచ్చేసింది తెలంగాణలో. బీఆర్ఎస్ సెంటిమెంట్ ఓట్ బ్యాంక్ కి నిర్దిష్టం అవుతుంది, అది మాత్రం కరెక్ట్. ఈసారికి బీఆర్ఎస్ కి 18 నుంచి 20% ఓట్లు కనిపించవచ్చు ఓవరాల్ గా. వాళ్ళు కాపాడుకుంటే ఈ ఒక స్థానం గెలవగలిగితే, ఒకటో రెండో, అంటే వాళ్ళు గెలవరని మనం కూడా చెప్పలేం, పబ్లిక్ మ్యాండేట్ లో ఏముందో మనం చెప్పలేం. కాకపోతే పోలింగ్ సరళిని గమనిస్తే బీఆర్ఎస్ ఎక్కడ మనకు అంత యాక్టివ్ గా కనిపించలేదు, ఆ నాయకుల్లో ఫైటింగ్ స్పిరిట్ కూడా కనిపించలేదు. సో ఆ సమయంలో మనం ట్రెండ్స్ ని మనం ఎమోషన్ తో క్యాల్కులేట్ చేసి ఆ పార్టీకి ఏమైనా అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పలేమన్నమాట. సో మీరు బేసికల్ గా సీనియర్ జర్నలిస్ట్, అలాగే మీకు చాలా విశ్లేషణ కూడా ఉంది. ఈ ఫలితాల తర్వాత చాలా మంది పార్లమెంటు ఫలితాల తర్వాత ఏదో జరుగుతుంది, ఒక పార్టీకి నష్టం అవుతుంది, ఈ పార్టీకి నష్టం అవుతుంది, ఇలా వార్తలు వస్తున్నాయి. దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? స్పెక్యులేషన్స్ తీసుకొచ్చారు. అంటే 7 ఫేజ్ లో ఎలక్షన్స్ ఉంటాయి కదండి. ఒక చోట ఎలక్షన్స్ అయిన తర్వాత అందుకని ఎగ్జిట్ పోల్ ఇవ్వనివ్వరు. అంటిల్ లాస్ట్ పోలింగ్ ఇస్ డన్, ఎగ్జిట్ పోల్స్ ఇవ్వనివ్వరు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ప్రభావితం చేయగలుగుతుంది. మీరు ఇప్పుడు 4th ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి కొన్ని కొత్త మూడో కూటమి, 4వ కూటమి నుంచి ప్రయత్నాలు చేశారు. మీకు ఆ రోజుల్లో గుర్తుందా? అది ఎందుకు? ఇవన్నీ ఏంటంటే ఏదైతే రూలింగ్ పార్టీల మీద ఉంటాయో ఆ పార్టీల మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్, యాంటీ వేవ్ ని తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రకంగా తెలంగాణలో ఎలక్షన్స్ ముందు ఏం జరిగింది, ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది బీజేపీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని సీఎం గా ఉండనివ్వదు, 6 నెలలు 3 నెలలు ఆగస్టు సంక్షోభం వస్తుందేమో, ఇవన్నీ జరిగితే ఇక్కడ గవర్నమెంట్ ఉండదు, రేవంత్ రెడ్డి గారు సొంత తన అనుచరగణం ఉంది, వారు ఒక 40 మంది ఎమ్మెల్యేలతో సొంతంగా నిలబడి ఉన్నారు, వాళ్ళు కూడా మోడీ గారికి ఆఫర్ ఇచ్చారని చెప్పి కొన్ని చోట్ల ప్రచారాలు చేశారు. హరీష్ రావు గారు ఉన్న 35 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో టచ్ లోకి వెళ్లారు, ఆయన కూడా పార్టీని బీజేపీలో మర్జర్ చేస్తారని చెప్పి అలాంటి స్పెక్యులేషన్స్ క్రియేట్ చేశారు. బీజేపీ ఇక్కడ ఎవరు వచ్చినా, 1 సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా ఖచ్చితంగా 6 నెలల్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేస్తుందని చెప్పి స్పెక్యులేషన్ క్రియేట్ చేశారు. ఆ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే ఏంటంటే ఏదైతే కన్ఫైన్డ్ ఓట్ బ్యాంక్ అంటాం మనం, కొన్ని ఏంటంటే ఆ పార్టీకి వాళ్ళు మద్దతుదారులు, ఏం జరిగినా ఆ పార్టీ స్టాండ్ ని మార్చుకోరు వాళ్ళు. అలాంటి వాళ్ళ ఓట్లు మారకూడదు, కనీసం మన ఓట్ బ్యాంక్ అన్నా దృఢంగా ఉండాలి. ఏదో సరే ఏదైనా ఒక మిరాకిల్ జరిగితే ఆ స్థానాన్ని గెలవకపోమా, 1-2 స్థానాలు గెలవకపోమా, లేదా 1-2 పెంచుకోలేమా, ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి. కానీ తెలంగాణలో మీరు ఎలక్షన్స్ చూడండి, చాలా ఫెయిలియర్ గా జరిగినాయి. సార్ పోల్ మేనేజ్మెంట్ ఎక్కడ హడావిడి కనిపించలేదు, మద్యం ఎక్కడ ఎక్కువ కనిపించలేదు, మనీ మేనేజ్మెంట్ కూడా ఎక్కడ కనిపించలేదు. సింపుల్ గా జనాలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చేలేరు, ఎక్కడ గొడవలు లేవు, కొట్లాటలు లేవు, ఒక జెండా జరగలేదు, ఒక రాయపడలేదు, ఒక కర్ర జరగలేదు. అంటే ఇది ఫేర్ గేమ్ అయిన తర్వాత ఏమవుతుంది, యూ హ్యావ్ టు గివ్ అప్ టు ది పబ్లిక్ మ్యాండేట్. ఒకటి పబ్లిక్ ఏం చెప్పారు అనేది ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఇది ఎందుకు జరుగుతుంది, నేతలకి పార్టీలకి అర్థమైపోయింది ఈ సిచ్యువేషన్ ఇలా మారింది ఇక్కడ, ఇది మనం ఏం చేసినా కూడా ఇక్కడ జరిగే ఫలితాలు ఇవే, దీన్ని మనం మార్చలేము అనే ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు.
చాలా వరకు వేరే పార్టీలు బీజేపీ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు సైలెంట్ అయ్యారు, కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు సైలెంట్ అయ్యారు. ఇలా జరిగినాయి, ఇలాంటివి కూడా జరిగినాయి అనమాట. సో దిస్ ఈస్ ది డిక్లరేషన్ వాట్ వీ హ్యావ్ బ్రాట్. ఇది మన ఎగ్జిట్ పోల్. బీజేపీ 9 స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి. కాంగ్రెస్ 6 ఉంది, 6 నుంచి 1 పెరగొచ్చు. ఎంఐఎం 1 ఖచ్చితంగా గెలుస్తుంది. బీఆర్ఎస్ గెలవాలి, ఎందుకంటే 10 ఏళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ. 1 గెలిస్తే బాగుంటుంది, పార్లమెంట్ లో వాళ్ళు వాదాన్ని వినిపించవచ్చు. తెలంగాణ వాదాన్ని తీసుకుని వచ్చి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి వైభవంగా ఈ రాష్ట్రాన్ని నిర్మించిన తర్వాత వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఒకళ్ళు గెలిచి పార్లమెంట్ లో ఉంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది. మనం ఎక్కడ తప్పు చేసాము, ఎందుకు తప్పు చేసాం, జనాలు ఎందుకు మనం పక్కన పెట్టారనేది వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం మనకు ఉండేది. మెదక్ ప్రాంతంలో మనం చూసాం. మెదక్ లో మనం తీసుకున్న శాంపిల్స్ లో చాలా వరకు మనం ఒక 2000 మందిని ఆ రోజు టచ్ చేయడం జరిగింది. 2000 మందిలో 1800 మంది మన క్వశ్చన్ ఏంటంటే, మీరు మోడీకి వేస్తారా రాహుల్ గాంధీకి వేస్తారా ఓటు అని అడిగితే వాళ్ళు కేసీఆర్కి వేస్తామని అన్నారు. అభిమానం అంత గొప్పగా ఉంది ఆయన మీద ఇంకా అక్కడ. అర్థమవుతుంది కదా. ఆ ప్రాంతంలో మనం తీసుకున్న అన్ని శాంపిల్స్ లో కేసీఆర్ గారికి పై చేయి ఉంది. గెలిచినా ఒక 10 నుంచి 12,000 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. వేరే పార్టీలు చెప్తే ఒక పార్టీ క్యాండిడేట్ మైనస్, ఇంకో పార్టీకి బీజేపీనే గట్టి పోటీ ఇచ్చింది కాబట్టి రఘునందన్ రావు గారు అక్కడ ఉన్నారు. ఆయన కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదు కాబట్టి చిన్న మార్జిన్ తో ఎవరైనా గెలవచ్చని మనం చెప్తున్నాము. ಹೆಚ್ಚು అవకాశాలు బీఆర్ఎస్ కు ఉన్నాయి అనమాట. అందుకనే మనం బీఆర్ఎస్ కి అక్కడ ఒకటి స్టాండింగ్ ప్లేస్ అని ఇచ్చింది. సో ప్లేసెస్ వారిగా ఒకసారి కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పరా, ఏ పార్టీ చూడండి. బీజేపీ సికింద్రాబాద్ లో గెలుస్తుంది, చేవెళ్ళ, మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఇవి 6 అయినాయండి. ఈ 6 తర్వాత మనము లాస్ట్ వీక్ ఒక వీక్ ట్రెండ్ తీసుకున్నప్పుడు జహీరాబాద్ లో కూడా బీజేపీ ఎడ్చుకొచ్చింది. సర్ప్రైజింగ్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు, లేదా మోడీ వేవ్. నేను చెప్తున్నా కదా, మోడీ వేవ్ చాలా వరకు పనిచేస్తుంది తెలంగాణలో. అనుకోని చోట్ల కూడా వీళ్ళు గెలవచ్చు, 1-2 స్థానాలు గెలవచ్చు. మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ కామారెడ్డిలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఆయన 2 సీఎం మీద గెలిచిన ఒక ఎమ్మెల్యే బీజేపీని. బీజేపీ హిట్స్ వేర్ దర్ ఇస్ అ లెస్ బజ్. జనాలు ఎక్కడ తక్కువ ఆలోచించుకుంటారో అక్కడ గెలిచి వచ్చే స్ట్రాటజీని బీజేపీ వేస్తుంటుంది. సో మనం ఈ 6-9 గెలుస్తారని చెప్పారు కాబట్టి ఈ 6తో పాటు ఎక్కడెక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మళ్ళీ బీజేపీ టైట్ ఉన్న స్థానాలు టఫ్ ఫైట్ గా మనం ఇచ్చాం. మళ్ళీ మనం పోస్ట్ పోల్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ 3 టఫ్ ఉన్న స్థానాలు కూడా బీజేపీ ఎడ్జ్ లో కనిపించింది. నాగర్ కర్నూలు అయి ఉండొచ్చు, జహీరాబాద్ అయి ఉండొచ్చు, ఆదిలాబాద్ అయి ఉండొచ్చు. ఈ 3 కూడా బీజేపీకి కనిపిస్తుంది. కాంగ్రెస్ కు ఎలా, ఎక్కడెక్కడ? కాంగ్రెస్ కి మొత్తము 6-7 స్థానాలు మనం ఇచ్చాము. నల్గొండ అంటే 6 ఇందులో ఇచ్చాము, 1 ప్లస్ రావచ్చు. ఇందులో మైనస్ అయ్యేది ఇందులో యాడ్ అవుతుంది అనమాట. సో నల్గొండ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మహబూబాద్, భోంగిల్. ఇది చూడండి, మీరు వరంగల్ నుంచి ఖమ్మం వరకు, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి అది కాంగ్రెస్ కి కంచుకోట కాబట్టి ఉన్న 6 స్థానాల్ని అక్కడ కాంగ్రెస్ స్వీట్ చేయబోతుంది. రేవంత్ రెడ్డి గారి జిల్లా, సొంత జిల్లా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ఒక సీట్ అయినా గెలుస్తుందేమో అని మనం అనుకున్నాము. కాకపోతే మహబూబ్ నగర్ లో కూడా అవకాశం, అంటే చాలా టైట్ ఫైట్ జరిగింది. టైట్ ఫైట్ జరిగిన తర్వాత నేను చెప్పాను కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా వరకు క్రాస్ ఓటింగ్. ఇది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ క్రాస్ ఓట్ చేస్తే కాంగ్రెస్ వెళ్ళరండి, ఎందుకంటే వాళ్ళకి అది ప్రతిపక్షం కాబట్టి. ఐదర్ ఓట్ లేకుండా ఆగిపోతారు. మీకు 60% అయింది ఈసారి కూడా పోలింగ్. మీరు చూస్తే చాలా మంది ఓటు పోలింగ్ వెళ్ళలేదు. సో స్వచ్ఛందంగా పాల్గొన్న వాళ్ళే అధిక శాతంగా పోలింగ్ వెళ్ళారు కాబట్టి స్వచ్ఛందంగా వెళ్ళిన వాళ్ళందరూ మనం ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటే అందరూ బీజేపీ వైపు ఎక్కువ మాట్లాడారు. ఒక వేవ్ అలా కనిపించింది. సో మనం ఆ ప్రయత్నంలో, లేదంటే ఆ స్టాటిస్టికల్ అనాలిసిస్ లో మనం మహబూబ్నగర్ లో కూడా బీజేపీ గెలుస్తుంది, నాగర్కర్నూల్ లో కూడా బీజేపీ గెలుస్తుంది అని చెప్పి మనం అంచనాకు వచ్చాం అన్నమాట. హైదరాబాద్ స్థానం విషయాన్ని, హైదరాబాద్ స్థానం ఎంఐఎం కేనా? హైదరాబాద్ పార్లమెంట్ ఖచ్చితంగా ఎంఐఎం కి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు 43% పోలింగ్ అయితే అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ 70% ఉంటుందండి ఆల్మోస్ట్. వాళ్ళు పాలసీ మేకర్స్ అక్కడ. ఒకటి, వాళ్ళ ఉనికిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఎంత సెక్యులర్ గా వాళ్ళు బయట ప్రదర్శనలు చేసినా వాళ్ళు ఖచ్చితంగా తమ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ స్థానంలో ఏమవుతుందంటే అసదుద్దీన్ ఓవైసీ గారికి ఖచ్చితంగా తగ్గుతుంది, ఏది మార్జిన్ తగ్గుతుంది. ఆ మార్జిన్ తగ్గినప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు అనమాట. మన ఇలా కాదా మాదే, మేము ఏం చేసినా అలాగే ఉంటారు. చాలా అలర్ట్ అయ్యారు వాళ్ళు. తెలుగులో పాట పాడించడం, తెలంగాణ పాట పాడించి మీరు చూసారు కదా, చాలా ఘోరంగా జరిగింది. వాళ్ళు ఎన్ని మెట్లు దిగాలో అన్ని మెట్లు దిగారు. అదే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఒకప్పుడు తను ఎంత రాడికల్ గా ఉండేవారో ఆయన ఇంకా మమ్మల్ని ఉంచుతారో లేదో వింటు అని చెప్పి ఆయన కూడా చాలా సెంటిమెంటల్ గా, ఎమోషనల్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో వాళ్ళే కనిపిస్తుంది, వాళ్ళ భయం కనిపించింది అక్కడ. ఏమన్నా జరగచ్చు అని చెప్పి ఎంఐఎం వాళ్ళు కూడా భయపడ్డారంటే అక్కడ ఖచ్చితంగా ఏదో జరిగింది. సో ఆ ట్రెండ్స్ మనం లాస్ట్ కి ఏంటంటే పోలింగ్ విషయంలో మనం చూసుకుంటే
చూసుకుంటే ఓటింగ్ శాతం హిందువులది తక్కువ, సెక్యులర్ది ఎక్కువ, Hmm. ప్లస్ ఎంఐఎం ఓట్ బ్యాంక్ ఎక్కువ. Hmm. వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంఐఎం వైపు వెళ్తే ఎంఐఎం వైపే వెళ్తారు ఓకే, అని మనం అనుకునేది. థ్యాంక్ యూ సార్, Sure, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది పొలిటికల్ ల్యాబొరేటరీ వల్ల ఎగ్జిట్ పోల్ మాత్రం కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలు గెలవబోతుంది, అతి పెద్ద పార్టీగా అవతరించబోతున్నట్టుగా చూస్తున్నాం. ప్రధానంగా మనం ఇక్కడ కనుక చూస్తే బీజేపీకి 9 స్థానాలు, అలాగే కాంగ్రెస్ కు 6 స్థానాలు, ప్లస్ 1 లేకపోతే బీఆర్ఎస్ కు 1, ఎంఐఎం 1, ఇలా వాళ్ళు మాత్రం సర్వే అయితే ఇచ్చారు. ఎందుకంటే గ్రామీణ స్థానాల్లో ఈసారి గ్రామీణలో మాత్రం బీజేపీకి ఎక్కువగా ఓటు బ్యాంక్ పడిందని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం మాత్రం చూడొచ్చు. సంతోష్, సతీష్ దిశాటివి, హైదరాబాద్.